పనికి ఆహార పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని ఉండే. దాని పేరు మార్చి ఈ రోజు నుంచి ఏదో రూ. 5 రోజు కూలి పెంచి భారతదేశంలో అతి తక్కువ పెంచినది ఆంధ్రప్రదేశ్‌లోనే. అది పెంచి కేంద్ర మంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు బ్రహ్మాండంగా పెద్దగా సభ పెట్టుకున్నారు. ఆ సభా వేదిక మీద నుంచి ప్రసంగించారు కదా! ఆ వేదిక మీద ప్రసంగించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమో కాసేపు హిందీలో మాట్లాడారు. మాట్లాడితే ఆయన హిందీలో కాకుండా ఇంక వేరే భాషలు దేనిలోనైనా మాట్లాడనియండి. ఎందుకంటే దాంట్లో ఏదైనా గనక అర్థవంతమైన కంటెంట్ మనకెక్కడ కనిపించదు కదా! సరే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడినా, అర్థం కాని భాషలో మాట్లాడినా ఏదో ఆయన అభిమానించే వాళ్ళు ఏదో కేకలేసి చప్పట్లు కొడతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు కదా! ఉంటే ఎందుకు చప్పట్లు కొడతారు? సరే పోనీయండి. ఆయన కాసేపు హిందీలో మాట్లాడారు. తర్వాత ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. హిందీలో ఎందుకు మాట్లాడారు అని. ఎందుకు మాట్లాడారంట? హిందీ మనందరినీ ఏకం చేస్తున్న భాష. మనందరికీ ఏదో దారి చూపుతున్న భాష. మన జాతీయ భాషలో ఉన్నటువంటి రాజభాష హిందీ. అందుకనే అది ఏమంటారు, మనం ఎంతగా విడిపోయి ఉన్నా మనందరినీ కలిపే భాషలే అని చెప్పి ఏదో చెబుతూ పోతున్నారు. జాతీయ భాష హిందీ అంటూ ఉన్నారు. సరే అందరికీ ఉపాధి చూపించేది, అందరినీ కలుపుకుపోయేది ఉపాధి ఎవరికి చూపిస్తుందో మనకైతే తెలియదు కానీ జాతీయ భాష అని. సో నిజం చెప్పాలి అంటే ఈయన ఒక ప్రసంగం ఎక్కడైనా చూడండి లెక్కలేని అబద్ధాలు ఉంటాయి. అసలు అబద్ధాలు రోజుకు పెరిగిపోయి ఈయన మాట్లాడిన వీడియోలు వాళ్ళ అకౌంట్లలో పోస్ట్ చేసినా కూడా కింద నెటిజన్లు ఒకటే మాట, సార్ మాకెందుకు ఈ టార్చరు, ఒక మీరు కానీ హైదరాబాద్కు ఇంకేటికైనా 2 రోజులు రెస్ట్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగానే ఉంటాం, ఎన్ని రోజులు నేను టార్చర్ భరించాలి అని చెప్పి నెటిజన్లు కామెంట్. జాతీయ భాషన హిందీ ఎవరు చెప్పారు? జాతీయ భాషను ఎవరు చెప్పారు? ఎందుకు ఈ అబద్ధాలు నోరు తెరిస్తే? ఆ వేదిక మీద కేంద్ర మంత్రి ఉన్నారు. ఆయన మాట్లాడిన వేదిక మీద ఏదో ఆ కేంద్ర మంత్రిని సాటిస్ఫై చేద్దామని మాట్లాడినా అంటే అయిపోతుంది కదా. కేంద్ర మంత్రి ఉన్నారు, ఆయనకు అర్థం కావాలి కాబట్టి హిందీలో మాట్లాడానంటే సరిపోతుంది. ఈయన ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే. అట్లా మాట్లాడింటే అందుకేనేమో అని చెప్పి జనాలు అనుకునేవాళ్ళు. మళ్ళీ హిందీలో ఎందుకు మాట్లాడానంటే అది జాతీయ భాష కాదు కాబట్టి, అందరినీ కలుపుతుంది కాబట్టి. ఎవరిని కలుపుతుంది? అందరినీ. జాతీయ భాష ఎప్పుడు చేశారు? ఎవరు చేసింది దాని జాతీయ భాష? ఎక్కడ? ఏం చేద్దాం? నోరు తెరిస్తే ఇట్లా అబద్ధాలు ఏ అంశం మీద క్లియర్గా. నిజంగా ఇప్పుడు ఈ వేదిక మీద ముఖ్యమంత్రి మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు, కేంద్ర మంత్రి మాట్లాడారు. ఏ ఒక్కరైనా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుంది? ఎంత ప్రయోజనం? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఇటువంటి లెక్కలే లేవు. ఇటువంటి ఒరిజినల్ సబ్జెక్టే లేదు అక్కడ. ముఖ్యమంత్రి గారు అంతే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా ఆయన ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన వాళ్ళ అకౌంట్లలో పోస్ట్ చేస్తే వీడియో కింద జనాల కమెంట్లు చూడండి, ఎందుకు సార్ మాకు టార్చర్ అంటున్నారు. కొన్ని రోజులు మీరు సైలెంట్ అన్నా ఉండండి, ఇంక ఎన్ని రోజులు మోస్తూ అంటున్నారు ఆయన అభిమానించే వాళ్ళు కూడా.